మధ్యలోకి ఒకళ్ళు వెళ్ళినా వాడికే రిస్క్, ఒకడు భార్య భర్త మధ్యలోకి వెళ్ళినా వాడికే రిస్క్. ఈ థియరీని మళ్ళీ ప్రూవ్ చేయడానికి మన ముందు వచ్చేస్తున్నారు చమక్ చంద్ర along with his teams. Let's welcome them. నీలి మేఘాలు చిరు గాలిని ఢీకొంటే మబ్బువానల్లే మారునులే. ఏమండి మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? మొగుడు చచ్చేంత వరకు మొగుడు దగ్గర ముష్టి దానిలాగా అడుగుతూనే ఉంటారంటే మీరు మీకంటే ముష్టోళ్ళు ఉన్నాయేమే. వాడు ఒక ఇంటికి వెళ్తే మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాడు. పెళ్ళైన తర్వాత పెళ్ళాన్ని చేసుకుంటాం అనుకుంటాం, పెళ్ళైన తర్వాత తెలుస్తుంది ముష్టిదాన్ని చేసుకున్నామని. ఓ అబ్బో, మరి అలాంటప్పుడు ముష్టిలో ఉండే తిండి ఎందుకు తింటున్నావు? ఈ ముష్టిదంతా కాపురం ఎందుకు చేస్తున్నట్టు? వేరే గత్యంతరం లేక. ఆహా, మాకు కూడా సేమ్ ఫీలింగ్. కాపురం అంటేనే ముష్టి, కాపురంలో ఒకరినొకరు అడుక్కుంటూనే బతకాల. ఏమో మీ ఆడవాళ్ళకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వాలి కానీ వాళ్ళలోనే బెస్ట్ కప్ తీసుకొని వస్తారే మీరు. అవును, మరి మేము కూడా ద బెస్ట్ మొగుడు చేసుకోవాలనుకుంటాము. పెళ్ళైన తర్వాత తెలుస్తుంది ముష్టి మొగుడు చేసుకున్నామని. మాటకు మాట ఎదురు మాట్లాడుతూ మొగుడు అంటే మర్యాద లేదా నీకు? నీకు పెళ్ళ అంటే మర్యాద ఉందా? మర్యాద ఉంది కాబట్టి నా ఇంట్లో ఉంటున్నావు. అబ్బో, నీ ఇల్లు తెగ నీలుగుతున్నావు కదా. నీ ఇంట్లో నువ్వే ఉండు, నీ ఇంట్లో నువ్వు కాలు సపోర్ట్ పడుకో. దొబ్బుగా తినేసి టీవీ ముందు కూర్చొని సీరియల్ చూడడం కాదు, బయట వెళ్ళి 10 రూపాయలు సంపాదించేసరికి శంభై శంటలు గారుతుంది ఇక్కడ. ఓ అబ్బో, ఈయనే కాసిండే కసేవటలు. ఎదురు మాట్లాడుతున్నట్టు శంప పగిలిపోతుంది. నన్నే కొడతావా నువ్వు? కొట్టు కొట్టు కొట్టు. నా మీద చెయ్యి దెబ్బ పడాలి, అప్పుడు చెప్తా నీ సంగతి. ఏంటో చెప్పేది నువ్వు? ఏంటో చెప్పేది? నన్నే కొడతావురా నువ్వు? నీ చేతులు ఇరిగిపోను, నీ జమ్మడిపోను, నీ కాందారి అంతరా నన్నే కొడతావా? భుజంగమన్నా, భుజంగమన్నా. ఏమైందమ్మా? చూడన్నా నన్ను ఎట్టా కొట్టిండో భుజంగమన్నా. ఏమైంది? ఏమైంది తిరుమలేశు? దాన్ని అడుగు ఏమైందో. ఏమైందమ్మా? ఆ కుక్కలు అడుగు ఏమైందో. నన్ను కుక్క అంటావే నువ్వు? కుక్క అంటావే నువ్వు? కుక్క అంటావే నువ్వు? నాకు తగ్గుతున్నాయి చెప్పులు. మధ్యలో పంచాయతీ చేస్తే ఇలానే తగులుద్ది. మరి చూసావన్నా నీ ముందు ఎట్ట మాట్లాడుతున్నాడు? నిన్ను పేరు మీద ముళ్ళు పిరిగింది, 3 బజార్ల కాడ హలాల్ చేస్తాను నీ తల్లి. ఏమనుకుంటున్నావో? అమ్మా అమ్మా, విన్నావా అన్న? నీ నిద్ర మీద మన్ను పడా. చూసావా నీ ముందు ఎన్ని మాట్లాడుతున్నాడు? ఇదా ఇంకోసారి గొడవ పెట్టుకున్నా అనుకో, చంపి పారేస్తా చెప్తున్నా. దాన్ని కొట్టడం నాకేమన్నా సోకా? అబ్బో, ఎలా పడుకోపండి. అలాగే అన్నయ్య. కాదు, నేను దాన్ని కొట్టడం నాకేమన్నా సోకా చెప్పు. రేపు పొద్దున మాట్లాడదాం, వెళ్ళి పడుకోపో. అరే పొద్దునే నేను కొండగట్టు పోవాలి. ఎన్నిటికి వెళ్ళాలి? 5ంటికి. 4 గంటలు ఉన్నాయి, పడుకో పడుకో. నడు విరిగిపోయిందిరా దేవుడా. ఏ నిద్ర రాలేదు, నీ నిద్ర మీద పన్ను పడా పన్ను పడా. మళ్ళీ ఏమైందమ్మా? చూడన్నా నన్ను ఎట్ట కొడుతుండో. మళ్ళీ ఏమైంది? నిన్ను గుండు గీచి గుండు మీద సున్న బొట్టులు పెడతానేమనుకుంటున్నాను. ఈ నన్ను బతకనిప్పుడే, నన్ను చంపడానికే కంకణం కట్టుకున్నాడు. మళ్ళీ ఏమైంది? నాన్న డబ్బులు కట్నం ఇచ్చిన డబ్బులతో నేను బతుకుతున్నానంట. ఇంతకు ముందు ముష్టి వాళ్ళ బతికేవానంట నేను. ఇదిగో నా అయ్యని ఇంకో మాట మాట్లాడినావంటే చంపుతా మల్లేశా. నేనే కొంటే మల్లేష్ గడ వచ్చాడు. నీ మల్లేష్ ఎవడే? నాకు తగులుతున్నాయి. మధ్యలో పంచాలు చేస్తే ఇలాగే తగులుద్ది. మరి నీకు కొట్టది కాక ఇంకేం చేతనైతుంది? ఏం చేత కాదు నీకు. భూమి మీద నూకలు చెల్లే నాకు అర్థమవుతుంది. నువ్వు వెళ్ళి ఇంట్లో పడుకోపో. చెల్లమ్మా, కోతే కదా కొంగు పట్టనిస్తే కొండకి బండ కట్టేస్తున్నాడు నీలాంటి కోతి. కోతి ఎవడే? నేనే కోతి. నేనే కోతి. కోతి ఎవడే? ఎన్ని చెప్పులు కొన్నావు నువ్వు? నువ్వు ఇట్లా పోయి పడుకోపో. నువ్వు కూడా ఇట్లా పోయి పడుకోపో. కాదు, నేను దాన్ని ఏమన్నాను? భుజంగం దాన్ని పొద్దున కొండ కట్టుకోవాలి. ఎన్నిటికి వెళ్ళాలి? 5ంటికి వెళ్ళాలి. అయ్యో 3 గంటలు ఉన్నాయి, పడుకోపో. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను? ఈ చిట్టుగాడు నాకు తగులుకున్నాడు. అయ్యో, మంచి మంచి వాళ్ళందరికీ సావు వస్తుంది, ఈ దరిద్ర కొడుకు సావు రావట్లేదురా దేవుడా. భుజంగమన్నా, భుజంగమన్నా, లే భుజంగమన్నా, నీ నిద్ర మీద మన్ను పడా. భుజంగమన్నా, నన్ను కొట్టుదంటే
అది మొగుడిని మసిపెలకలా చూస్తుంది. అది పెండేరుపై దండం పెట్టుకుంటే గండానికి దొరకాలంటే గడిచి మొగుడు నీలాంటాడు. అమ్మ గడుసు మొగుడు చెప్తున్నా ఆపుతారు మీ పెండ పురాణం. ఏంటన్నా నువ్వు కూడా నన్ను తిడతావు? ఆ డెంగిల్ తిన్నావా ఏమి? మెంటల్ దానా, మీకు గొడవ ఎందుకు వస్తుందో తెలియదు కానీ గొడవ మాత్రం నా దగ్గరికి వస్తుంది. నేను ఇక్కడే ఉంటే ఏ గొడవ రాదు. అటు మూల పండుకోండి మీ ఇద్దరు. ఏంటో చేయి తగిలిస్తున్నా? చేతులన్నీ ముడుచుకొని సంకులు పెట్టుకొని పడుకో. పక్కన పడుకుంటే చేయి తగులుతే అన్ని తగులుతే కాలు తగులుకి. పక్కన ఎందుకు పడుకున్నావే నువ్వు? నువ్వే పక్కన పడుకున్నావు. పక్కన నువ్వెందుకు పడుకున్నావే? నీ సొంత చెల్లెలకి ఇలా అయితే ఇలా వదిలేసి వెళ్ళిపోతావా భుజంగం అన్నా? ఏమో నా సొంత చెల్లెలు ఇలా చేస్తే పీక పిసికి నోట్లో పుట్నాలు పోసుతాడు. అన్నా భుజంగం అన్నా వదిలేసి వెళ్ళిపోతున్నావా? ఇద్దరు నువ్వు పొద్దున కొండ కట్టుకుపోవాలంటే ఏంది కథ? ఎన్నిటికి వెళ్ళాలి? 5ంటికి. 2 గంటలు ఉన్నాయి. పడుకో పడుకో. నా ఉసురు తగిలి మట్టి కొట్టుకుపోతాడు. ఎవరి మీద నువ్వు మట్టేస్తున్నావు? ఎవడో గాలోడ మీద నీకు ఎందుకురా? కాలం మీద కాదా నా మీద వేస్తున్నావే నువ్వు? అవునరా నీ మీద వేస్తాను. ఏంటి నీ అమ్మ నిన్ను మీ గోల వల్ల గొడవలు పెట్టుకొని పక్కింటి మీదకి వస్తున్నారు దరిద్రులా. భుజంగం అన్నా మీ భుజంగం పాడదు. ఇక్కడ ఉండడం కంటే ఏ అడవిలో పోయి బతికింది బెటర్. బుజ్జి బంగారం అద్దాల మేడ కావాలన్నావుగా? నాకు తెలుసు బుజ్జి, ఏదనుకుంటే అదే చేస్తావు. బుజ్జి నీకేం కావాలో చెప్పు. ఇంకా నాకు నీకు మరి రోజా గారి సీట్ కావాలి. నా ఇంట్లో ఉన్నావంటే నువ్వు ఇంకా నా ఇంట్లో ఉన్నావంటే నా ఇంట్లో కాలు పెట్ట నరికి పోగులు పెట్ట. నీ సొంత చెల్లెలే సీట్ అడిగితే ఇవ్వవా అక్క? చెప్పక్క. బుజ్జి స్కిట్ చూసినట్టుంది దా. మీరు మరి టూ మచ్. మరి ఇలాంటి స్కెచ్లు కూడా వేస్తున్నారా? లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. అద్దాల మేడ దగ్గర వర్కౌట్ అయింది కానీ నా సీటు దగ్గర వీళ్ళిద్దరేంటి ఇలా కొట్టుకుంటున్నారు? మరీ అసలు మధ్యలో పడుకున్నా కూడా కాళ్ళు వేసి మట్టేసుకొని ఇంత అవసరమా అనుకున్నా. కానీ అర్థమైంది ఏంటంటే వాడిని ఇల్లు ఖాళీ చేసి ఇల్లు అమ్మా ఇలాంటి మొగుడు పిల్లలు పక్కింట్లో ఉంటే మనం గోవింద. సూపర్ గా చేశారు. ముగ్గురే ఉన్నారు కానీ ముగ్గురు సూపర్ గా చేశారు. చాలా బాగుంది స్కిట్. రోహిణి నువ్వు అండ్ జివా యు డిడ్ వెరీ గుడ్ జాబ్.